పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసులో ఏం జరుగుతుంది? అటు ఈవీఎం పగలగొట్టి ఇటు సిఐ గారి మీద దాడి చేసినా కూడా టీడీపీ ప్రభుత్వం ఇటు పోలీసులు ఎందుకు తగు చర్యలు తీసుకోలేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఈ సెక్షన్లు ఇవన్నీ మనకు పెద్దగా ఐడియా ఉండవు కాబట్టి రాజకీయ పరంగా అంటే మనం ఏదో ఒక రీసెర్చ్ చేసి విశ్లేషణ చేస్తాం, కానీ ఇలాంటి విషయాల్లో మనం తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. కాబట్టి మనకు తెలిసిన ఒక లాయర్ గారికి నేను కన్సల్ట్ అయినా, సార్ ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో అని నేను అడిగితే, అయితే సార్ చెప్పిన సమాధానం ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కేసు విచారణ జరుగుతున్నా పోలీస్ రిమాండ్కి తరలించిన వాళ్ళు విచారణ సమయంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నా, గృహ నిర్బంధంలో ఉన్నా, చుట్టూ పోలీసులు ఉన్నారు, నేను ఎలా వెళ్తా, సిఐ గారి మీద ఎలా దాడి చేస్తా, నాకు సంబంధం లేని విషయాలు, నేను అక్కడ లేను అని చెప్పి సమాధానాలు చెప్తున్నారంట. అయితే ఆ వీడియోలు అవన్నీ ఉన్నాయి కదా సార్, మరి ఆయన సమాధానం చెప్తే అయిపోతుందా అంటే, ఇక్కడ ఏమవుతుందంటే కోర్టు ఈ వీడియోలని ప్రధాన సాక్షులుగా తీసుకోదంట. సో అది చివరిలో మొత్తం విచారణ ప్రూఫ్స్ అన్ని తేలినాక చివరిలో దీన్ని ఒక ఆధారంగా తీసుకుంటుందే తప్ప దీన్ని ప్రధాన ఆధారంగా తీసుకోదంట. అయితే నేను ఒక డౌట్ అడిగాను, సార్ మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరులో. సార్ మరి నెల్లూరులో పిన్నెల గారిని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారే కదా స్వయాన చెప్పారు. ఏం చెప్పారంటే, అవును ఈవీఎం పగలగొట్టాడు, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి వెళ్ళి పగలగొట్టాడు, అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుంది, అక్కడ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది, ఎన్నికల నిబంధనకి వ్యతిరేకంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పాడు కదా సార్. అంటే డైరెక్ట్గానే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినేత, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని మరి ఎందుకు సార్ ప్రధాన సాక్ష్యంగా తీసుకోరంటే దాన్ని తీసుకోవచ్చంట. అంటే ఇప్పుడు కేసు అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలవచ్చు, విచారణకి పిలిచి ఇది కూడా ప్రధాన సాక్ష్యంగా తీసుకొని దాన్ని విచారణ జరిపి దాన్ని ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చేమో అని అన్నారు. అయితే జనరల్గా ఇక్కడ ఆంధ్ర పోలీస్ యంత్రాంగానికి ఏమైందంటే ఒక నిజాన్ని నిజంగా ప్రూఫ్ చేయడానికి చాలా కష్టమైన పని అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇటు స్టేట్మెంటు నెగిటివ్గానే ఇస్తున్నారు, మేము పగలగట్టలేదు సార్, కానీ జరిగిన నిజం వేరే. ఆ నిజాన్ని కోర్టులో నిజంగా చూపించాలంటే పోలీసు వారికి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో మరి దీన్ని ఏం చేస్తారో ఏంటో తెలీదు. మరి ఈ 2 days అయితే విచారణ జరిగింది, కానీ ఈ 2 daysలో మరి ఏం తేలలేదు. ఎందుకంటే నెగిటివ్గానే చెప్తున్నారు, నాకు సంబంధం లేదు, నేను కొట్టలేదు, నేను వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి ఆయన నెగిటివ్గా చెప్తున్నాడు. కాబట్టి మీరు 2 రోజుల నుంచి కూడా తెలియదు. నాకు తెలిసి మళ్ళీ విచారణ ఇంకా పొడిగించే అవకాశం ఉంది. సో పిన్నెల గారు కూడా ఇది తెలుసు, పిన్నెల గారి కోర్టు ఎప్పుడు కూడా ఈ వీడియోస్ని ఈ ఆడియోస్ని ప్రధాన సాక్ష్యంగా తీసుకోవు. సో అందుకని చెప్పేసి ఈయన కూడా తెలుగుగా నాకు తెలియదు అని చెప్పేసి ఈయన కూడా వ్యవహరిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటనేది నాకు కూడా పెద్ద డౌట్. ఎందుకంటే దీన్ని ఒక కంక్లూజన్ చేద్దాం, ఏం జరుగుతుందో తెలుసుకొని మీకు చెప్దాం అనుకున్నా, కానీ ఆయన చెప్పి లాస్ట్గా క్వశ్చన్ మార్క్ పెట్టేసిండి, ఏం జరుగుతుందో చెప్పలేము అని. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది. నాకు తెలిసి ఇది కూడా బాగానే టైం పట్టేటట్టుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.